హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు పిక్సార్ట్లో సింపుల్ ఫోటో ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలో చూపిస్తాను. లెట్స్ గో. ముందుగా మీరు యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేశాక ఇమేజ్లోకి వెళ్ళండి. నెక్స్ట్ మీ యొక్క ఫోటో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్రాప్ చేసుకోండి. సో ఇలా క్రాప్ చేయండి. రైట్ మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. బ్లర్ మీద ట్యాప్ చేసి అమౌంట్ కొంచెం తగ్గించుకోండి. యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. అనదర్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ బార్డర్లోకి వెళ్ళండి. క్రాప్ చేసుకోండి. ఫస్ట్ రైట్ మీద ట్యాప్ చేయండి. బార్డర్లోకి వెళ్ళండి. కొంచెం అమౌంట్ పెంచుకోండి. సో నెక్స్ట్ యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. ఇమేజ్ యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్రాప్ చేసుకోండి. రైట్ మీద ట్యాప్ చేయండి. బార్డర్లోకి వెళ్ళండి. సో అమౌంట్ పెంచుకోండి. సో ఫోటో కింద సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. అనదర్ ఇమేజ్ యాడ్ చేసుకోండి. సో ఇలా అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. క్రాప్లోకి వెళ్ళండి. క్రాప్ చేయండి. బార్డర్లోకి వెళ్ళండి. కొంచెం అమౌంట్ పెంచుకోండి. సో ఆ ఫోటో అనేది బాటంలో సెట్ చేసుకోండి కరెక్ట్గా. సో ఇలా కరెక్ట్ సెట్ చేయండి. నెక్స్ట్ యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. బటర్ఫ్లై సెలెక్ట్ చేసుకోండి. సో బాటంలో లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. బాటంలో లెఫ్ట్ సైడ్ సెట్ చేయండి బటర్ఫ్లైని. సో ఇలా సెట్ చేయండి. కరెక్ట్ ఉండాలి. సో ఇలా కరెక్ట్ సెట్ చేయండి. నెక్స్ట్ బార్డర్లోకి వెళ్ళండి. కొంచెం అమౌంట్ ఉంటుందా లేదా అని అమౌంట్ అనేది కొంచెం తగ్గించుకోండి. సో నెక్స్ట్ యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. సో ఒక స్టిక్కర్ ఉంటుంది, అది యాడ్ చేసుకోండి. సో ఆ స్టిక్కర్ బ్లెండ్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకుని ఇలా జూమ్ చేసి టాప్లో రైట్ సైడ్ సెలెక్ట్ చేయండి ఇలా. సో ఇలా కరెక్ట్ సెట్ చేయండి. సో నెక్స్ట్ స్టిక్కర్స్లోకి వెళ్ళండి. రీసెంట్లోకి వెళ్ళి ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఫ్రేమ్ కరెక్ట్ సెట్ చేయండి. స్మాల్ ఫొటోస్కి కరెక్ట్ సెట్ చేయండి. ఫ్రేమ్ కరెక్ట్ సెట్ చేసుకోండి ఫోటో కింద. సో పైన లైన్స్ కనబడుతుంది కదా, దాంట్లోకి వెళ్ళి డూప్లికేట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఫ్రేమ్కి యాడ్ చేయండి అలా. సో మళ్ళీ డూప్లికేట్ క్లిక్ చేయండి. సో ఇంకో ఫ్రేమ్కి యాడ్ చేయండి ఇలా. సో ఇలా ఫోటో కింద రావాలి ఫ్రేమ్ అనేది. సో ఇలా ఫ్రేమ్ సెట్ చేయండి. సో నెక్స్ట్ స్టిక్కర్స్లోకి వెళ్ళండి. బార్డర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా బార్డర్ సెలెక్ట్ చేయండి. జూమ్ చేయండి కరెక్ట్ ఫ్రేమ్కి అడ్జస్ట్ చేయండి ఇలా. సో ఇలా చేయండి. కరెక్ట్ ఉండాలి. సో ఇలా కరెక్ట్ చేయండి. సో ఇలా అయితే సెట్ అయిపోయింది. సో నెక్స్ట్ చూడండి ఇలా కరెక్ట్ సెట్ చేయండి. సో నెక్స్ట్ స్టిక్కర్స్లోకి వెళ్ళండి. ఫోటో అయితే కంప్లీట్ అయింది. సేవ్ చేసుకోండి.